చాలా రోజుల తర్వాత ఛానల్‌లో వీడియో పెట్టబోతున్నాను. ఈ కోర్టు కేసుల మీద వీడియోలు పెట్టి మిమ్మల్ని మరింత కంగారు పెట్టాలనుకోలేదు. అయితే ఈరోజు కొత్తగా వేయబోతున్న కేసు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద హోమ్ గార్డ్స్ కేసు, మార్క్స్ యాడింగ్ కేసు, హైట్ డిస్‌క్వాలిఫైడ్ కేసు, ఏజ్ రిజెక్టెడ్ కేసు. ఇలా ఇవే కాకుండా వీటిలో కూడా సబ్ కేసుల్లాగా హోమ్ గార్డ్స్‌లో ఈవెంట్స్ పోయిన వాళ్ళు సెపరేట్‌గా ఇంకొక కేసు పెట్టారు. త్వరలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన హోమ్ గార్డ్స్ కూడా మరొక కేసు వేయబోతున్నారు. ఇలా ఇన్ని కేసుల మధ్య ఈ నోటిఫికేషన్ చిక్కుల్లో పడింది. ఇది ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో లేదు. ఏపీ కేసుల నోటిఫికేషన్‌లో ఉందన్నమాట. ఈ కేసుల గురించి పూర్తి అవగాహన లేకపోతే ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కేశవానంద భారతి కేసు, మిన్నదవా మిల్లి కేసు ఇలాంటి ఇంపార్టెంట్ కేసులు పాలిటీలో చదివిన తర్వాత ఖాళీ ఉన్నా, లేకున్నా ఇన్ని సంవత్సరాలుగా మీ నోటిఫికేషన్ ముందుకు పోకుండా ఉండిపోవడానికి కారణమైన ఈ కేసుల గురించి అవగాహన తెచ్చుకోవడంలో తప్పే లేదు. అందరికీ అర్థమయ్యే విధంగా వీడియోస్ ఉంటాయి. వీలైతే అవి కూడా చూడండి. క్షుణ్ణంగా చెప్పాలంటే హోంగార్డ్ కేసు దేనికోసం అంటే మార్కులు లేకుండా ఉద్యోగం ఇవ్వండని. మార్క్స్ యాడింగ్ కేసు మార్కులు కలిపి ఈవెంట్స్‌కి అలౌ చేయండని. హైట్ డిస్‌క్వాలిఫైడ్ కేసు ప్రీవియస్ నోటిఫికేషన్‌లో మేము హైట్ క్వాలిఫై అయ్యాం. ఈ ఇయర్‌లో ఎలా డిస్‌క్వాలిఫై చేస్తారు? ఏజ్ డిస్‌క్వాలిఫైడ్ కేసు ప్రిలిమ్స్ అప్లికేషన్ పెట్టినప్పుడు మా ఏజ్ సరిపోకపోతే అప్పుడే రిజెక్ట్ చేయాలి కదా! అలా కాకుండా మమ్మల్ని 2022లో ప్రిలిమ్స్ రాయించి 2025లో ఈవెంట్స్ పెట్టి హాల్ టికెట్స్ ఇచ్చి ఈవెంట్స్ రోజు డిస్‌క్వాలిఫై ఎలా చేస్తారు? ఇన్ని విధాలుగా ఇన్ని కేసులు ఒక్క నోటిఫికేషన్ మీద పడ్డాయి. ఇందులో హోంగార్డ్ విషయంలో తప్ప మిగిలిన 3 కేసుల్లో కూడా మన సాటి మిత్రులకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ మార్క్స్ యాడింగ్ కేసుతో సహా. అయితే ఫస్ట్ 3 కేసులు అందరికీ తెలిసినవే. ఈరోజు వీడియోకి ముఖ్య కారణమైన 4వ కేసు ఏజ్ డిస్‌క్వాలిఫైడ్ కేసు. దీని గురించి చూసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. యాస్ పర్ నోటిఫికేషన్ కానిస్టేబుల్‌కి ఏజ్ 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే దీంతో పాటు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎలానో ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న నోటిఫికేషన్‌కి గతంలో జగన్ గారి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందనమాట. మొత్తానికి 2 సంవత్సరాల ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్‌తో ఈ నోటిఫికేషన్ జూలై 2వ తారీఖు 1991 నుంచి జూలై 1వ తారీఖు 2004 వరకు మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంతా బావుంది. అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు అందరూ. ఇదే టైంలో 1991 సంవత్సరంలోనే జూలై కంటే ముందు నెలల్లో జూన్‌లో పుట్టిన వాళ్ళు, మేలో పుట్టిన వాళ్ళు కూడా జస్ట్ మంత్స్ గ్యాప్‌లో పుట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. జనరల్‌గా మనం అప్లై చేసేటప్పుడు ఏజ్ లిమిట్స్ ఆటోమేటిక్‌గా ఫిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ ఫిక్స్ అయిన ఏజ్ లిమిట్స్ దాటి మనం ఇస్తే కంప్యూటర్‌లో మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయదు కూడా. అయితే ఈ నోటిఫికేషన్‌లో జస్ట్ 1 ఆర్ 2 మంత్స్ గ్యాప్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేస్తే అప్లై అయిందది. అండ్ అప్లికేషన్ కూడా సబ్మిట్ అయింది. వాళ్ళు కూడా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాక లాస్ట్‌కి ఇన్ని ఇయర్స్ అందరి యాస్పిరెంట్స్ లాగానే కష్టపడి ఈవెంట్స్‌కి ప్రిపేర్ అయ్యారు. చివరికి ఈవెంట్స్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏజ్ లేదనే కారణంతో రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసిన వెంటనే వాళ్ళు ధర్నాలు చేశారు. పేపర్‌కి న్యూస్ ఇచ్చారు. అలానే బోర్డ్ చైర్మన్ గారికి కూడా ఒక వినతి పత్రం అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ వినతి పత్రాన్ని వీళ్ళని రిజెక్ట్ చేసిన తర్వాత మా ఏజ్ సరిపోకపోతే అప్లికేషన్ టైమ్‌లోనే 2022లోనే మమ్మల్ని రిజెక్ట్ చేయాలి కదా! లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత అయినా సరే మీరు స్క్రూటనైజ్ చేసుకొని మీరు మమ్మల్ని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెంట్స్ టైమ్‌లో ఇన్ని సంవత్సరాలు మేము వేచి ఉండి, ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి ఈ నోటిఫికేషన్ మీద మా ప్రాణాలు పెట్టి కష్టపడి చదివితే, ఎంతో ఆర్థికంగా కుంగిపోయి ఉన్నప్పటికీ కూడా మేము దీనికి తయారీ అయితే, ఇటువంటి స్టేజ్‌లో మమ్మల్ని ఎలా రిజెక్ట్ చేస్తారు అని బోర్డ్ చైర్మన్ గారికి ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలానే కోర్ట్‌లో 3 రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు. ఏమిటంటే, మేము ఈ నోటిఫికేషన్‌కి అర్హులము కాకపోతే మమ్మల్ని అప్లికేషన్ స్టేజ్‌లోనే రిజెక్ట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రిపేర్ అయ్యి డబ్బులు వెచ్చించి తయారీ అయితే ఎలా రిజెక్ట్ చేస్తారు అని కేసు వేశారు. దీనిపై ఆల్రెడీ వాదనలు జరిగాయి. బోర్డ్ కౌంటర్ ఫైల్ చేసి నెక్స్ట్ వీక్ హియరింగ్‌కి రాబోతుంది. అయితే ఇక్కడ తప్పు ఎవరిది? ఏజ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పటికీ అప్లికేషన్ పెడుతున్నప్పుడు యాక్సెప్ట్ చేసింది. అదొక టెక్నికల్ ఎర్రర్. దీనికి బోర్డ్‌ది తప్ప, లేదా ఏజ్ లిమిట్ ఎక్సీడ్ అయినా సరే అప్లై చేసిన అభ్యర్థులు తప్ప.
నాకు తెలుసు మీలో చాలామంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళది తప్పంటారు. కానీ బోర్డుది కూడా తప్పే. ఇలా ఎవరు పడితే వాళ్ళు అప్లికేషన్స్ పెడితే దాన్ని సరిగ్గా స్క్రూటినీ చేయకుండా యాక్సెప్ట్ చేసేస్తే అది బోర్డుది తప్పు. ఈ చిన్న పనిని సరిగ్గా చేసుంటే ఇప్పుడు ఈ కేసే ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది అంటారు టెక్నికల్ ఎర్రర్ అది. అందువల్ల కంప్యూటర్ యాక్సెప్ట్ చేసింది అప్లికేషన్ టైమ్‌లో అని అంటారు. కానీ ఈవెంట్స్‌లో అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫై చేశారు కదా! మాన్యుయల్‌గా కూడా చాలా క్షుణ్ణంగా చెక్ చేశారు కదా! ఇటువంటి స్టేజ్‌లో కూడా ఒక వ్యక్తిని ఏజ్ లిమిట్ ఎక్సీడ్ అయిన వ్యక్తిని అలౌ చేశారు. ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకిప్పుడు చూపిస్తున్నాను చూడండి. 1989 ఏజ్ ఉన్న వ్యక్తి ఈవెంట్స్‌కి అలౌ చేశారు. మీకు ముందుగా చెప్పినట్టు 1991 ఏజ్ లిమిట్. అటువంటిది 1989లో పుట్టిన క్యాండిడేట్‌ని ఈవెంట్స్‌కి ఎలా అలౌ చేస్తారు? ఇక్కడ కూడా బోర్డ్ ఫెయిల్ అయింది. సేమ్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ క్వాలిఫైడ్ రిజల్ట్ షీట్ కూడా చూడండి. అంటే ముందు మనం నార్మల్‌గా వెళ్లి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌డేటెడ్ లేకపోతేనే వెనక పంపించి అప్‌డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి. ఫార్మాట్ ఏదైనా సరిగ్గా లేకపోతే ఆ ఫార్మాట్‌లో తీసుకురండి. ఇలా చెప్పిన వాళ్ళు ఇంత బ్లండర్ ఎలా చేస్తారు? 1989 అంటే ఈ క్యాండిడేట్‌కి స్పెషల్‌గా వేరే ఏ రిజర్వేషన్స్ కూడా లేవనమాట. అంటే కొన్ని కేసెస్‌లో హోమ్ గార్డ్స్ అయ్యుంటే వాళ్ళకి కొంత ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్ వస్తది. ఈ క్యాండిడేట్ నార్మల్ క్యాండిడేట్. కాబట్టి ఇతన్ని ఎలా అలౌ చేశారు? ఇలా ఒక్కరే ఉన్నారా? లేదా స్టేట్ వైడ్ ఇంకెంతమందున్నారు? ఈ విషయంలో క్యాండిడేట్స్ డీటెయిల్‌ని సరిగ్గా వెరిఫై చేయలేకపోవడం బోర్డ్ తప్పు. 100% బోర్డ్ తప్పు. కొందరు అభ్యర్థులకి ఏజ్ లిమిట్స్ లేకపోయినా సరే, అంటే ఏజ్ ఎక్సీడ్ అవుతున్నా సరే ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యారని జనరల్ యాస్పిరెంట్స్ ద్వారా బోర్డ్‌కొక కంప్లెయింట్ రావడం జరిగింది. కంప్లెయింట్‌ని బేస్ చేసుకొని మొత్తం రీవెరిఫై చేసుకోవడం వల్ల ఎవరెవరైతే ఏజ్ క్రాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎస్పీ ఆఫీస్‌కి పిలిపించుకొని ఒక రిజెక్షన్ లెటర్ మెమో చేతిలో పెట్టి పంపుతున్నారు. ఇదిగో దానికి ప్రూఫ్ కూడా మేము ముందు పెడుతున్నాం. సేమ్ మెమో ఇప్పుడు ఏదైతే ఉందో ఎవరైతే ఏజ్ క్రాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా రీవెరిఫై చేస్తున్నట్టు. అంటే ఆల్రెడీ జనరల్ యాస్పిరెంట్స్ ఇచ్చిన కంప్లెయింట్‌ని బేస్ చేసుకొనే రీవెరిఫై చేసాం మేము. దాన్ని బేస్ చేసుకొనే ఇప్పుడు ఎవరైతే ఏజ్ ఎక్సీడ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము రిజెక్ట్ చేస్తున్నాం, డిస్‌క్వాలిఫై చేస్తున్నామని ఇలా వాళ్ళని పిలిపించుకొని ఒక లెటర్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ మెమోలు అందుకున్నారో వాళ్ళు కొత్తగా కేసు వేయబోతున్నారు ఇప్పుడు. మమ్మల్ని ఇప్పటి వరకు ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యాం మేము. ఇప్పుడు వరకు లేని స్క్రూటినీ ఇప్పుడెందుకొచ్చింది? అయితే ఒకటి నోటిఫికేషన్ ప్రక్రియలో బోర్డ్ ఎప్పుడైనా వెరిఫై చేయొచ్చు. ఏ క్షణాన్నైనా రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళు డిస్‌క్వాలిఫై చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మేము కష్టపడి ఈ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యాం. నేను ఈవెంట్స్‌లో కూడా నాకు వెరిఫికేషన్ జరిగింది. కౌంటర్ దగ్గర నాకు వెరిఫై చేసిన తరువాతే నన్ను ఈవెంట్స్‌లోకి అలౌ చేశారు. అటువంటిది సడెన్‌గా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించి డిస్‌క్వాలిఫై ఎలా చేస్తారు? అనే విషయంపై కేస్ వేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇంత లేట్ అవుతుంది కాబట్టి తీరిగ్గా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. అదే జనరల్‌గా చూస్తే 6 నెలల్లో నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఏదేమైనప్పటికీ అభ్యర్థులు 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా సర్వం కోల్పోయి ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో ర్యాలీలు, ఎన్నో రిప్రజెంటేషన్‌లు ఇలా చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం కష్టపడ్డారు. కష్టపడుతున్నారు కూడా ఇంకా. ఇప్పటికైనా సరే అభ్యర్థులందరూ ముందుకు వచ్చి ఈ నోటిఫికేషన్‌ని త్వరగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరించాలి. ఎవరి వరకు వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉండి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే జరిగే పరిస్థితుల్లో అయితే నోటిఫికేషన్ లేదు. కాబట్టి అందరూ కూడా యూనిటీతో ఒక ప్లాట్‌ఫామ్ మీదకొచ్చి పెద్ద ఎత్తున ఏదైనా చేయడానికైనా ఇప్పుడు మీరందరూ కూడా ఏకమై ఒక దగ్గరికొస్తేనే ఈ నోటిఫికేషన్ త్వరగా పూర్తవ్వడానికి అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ పూర్తవుతది. మీరు రాకపోయినా పూర్తవుతది. అయితే అది ఎన్ని సంవత్సరాలు పూర్తవుతదో తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఎవరి వరకు వాళ్ళు స్టడీ హాల్‌లో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఈ నోటిఫికేషన్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఇది తెలుసుకొని ఒక గ్రూప్ ఫార్మ్ చేసుకొని ముందుకు సాగండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఎటువంటి అప్డేట్స్ ఉన్నా లేదా మీరు ఏం చేయాలని మీకు అనిపించినా అక్కడ డిస్కస్ చేయండి. ఫ్రీ ప్లాట్‌ఫామ్ కాబట్టి ఎక్కువ డిస్కషన్స్‌కైతే నేను అలౌ చేయను. ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆన్ చేస్తాను. మీ సలహాలు తీసుకుంటాను. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విస్క్లో.